హాయ్ అండి, నమస్తే అండి. మీనాస్ కిచెన్ ప్యారడైజ్కి స్వాగతం అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు? మీరందరూ కూడా వారాహి మాత ఆశీస్సులతో పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు వీడియో ప్రారంభిస్తున్నానండి. ఈరోజు మీకు వీడియో వచ్చేసి 2 రెసిపీలు అండి. ఒకటి కాకరకాయ పులుసు ఇగురు అంటారు కదండి, అది. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందు మీకు చూపిస్తున్నానండి. ఇగోండి, చక్కగా కాకరకాయని ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు. ఇవన్నీ కూడా మనం గ్యాస్ మీద ఒక ఖాళీ గిన్నె పెట్టుకున్నాం. అందులో వచ్చేసి 3 కూడా వేసేస్తున్నానండి. అప్పుడే స్టవ్ ఆన్ చేయవలసిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఇందులోనే కూరకు సరిపడినంత కారం కూడా వేసుకుందాం. కొంచెం కారం వేస్తున్నానండి, ఇదిగో. తర్వాత కూరకి సరిపడినంత ఉప్పు, ఇదిగోండి కల్లుప్పు. మీకు ఇందులో ఏమేమైతే వేసుకుంటే అవన్నీ ముందే వేసేసుకోవాలండి. అక్కడికి ఉప్పు పసుపు కూడా వేసేస్తున్నాను, ఇదిగోండి. తర్వాత ఇవి 1/2 కేజీ కాకరకాయలండి. దానికి వచ్చేసి నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. దాన్ని ఇదిగో చక్కగా ఇలా గుజ్జులాగా పులుసు తీసుకున్నానండి. తీసుకుని దీన్ని ఇదిగో ఇలా ఇందులో పోసేసేయాలి. తర్వాత దీన్ని చక్కగా ఒకసారి ఇలా కలుపుకుందాం. ఈ కర్రీ వచ్చేసి కొంచెం స్వీట్గా ఉంటుందండి. దీనికి కొంచెం కావాల్సిన పదార్థం వచ్చేసి నెక్స్ట్ బెల్లం, అది కూడా వేసేసాను. అంతేనండి. ఇవన్నీ కలిపి చక్కగా ఇలా మూత పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకుని చక్కగా దీన్ని దగ్గర పడేంత వరకు కూడా మనం ఉడకబెట్టుకుందాం. సరిపడా ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకుందామండి. అక్కడికి ఫస్ట్ కాకరకాయ పులుసు కూర వచ్చి అది చక్కగా ఉడికి అన్నీ అయ్యేసరికి టైం పడుతుంది. అప్పుడు అది ఉడికిపోతుందండి. దగ్గర పడ్డాక మీకు తాలింపు పెట్టే విధానం చూపిస్తాను. రెండోది వచ్చేసి మీకు మజ్జిగ చారండి. దానికి స్టవ్ ఆన్ చేస్తున్నాను. దీనికి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువేం పట్టదండి. ఇదిగోండి, ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తున్నానండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కొంచెం టమాటా ముక్కలు, తర్వాత కాచి తోడు పెట్టి మజ్జిగ చేసుకున్నటువంటి వెన్న తీసినటువంటి మజ్జిగ. నేను 1 లీటర్ క్వాంటిటీ తీసుకున్నానండి. మీకు తయారు చేసే విధానం చూపిస్తాను. దీనికి ఈ మజ్జిగ చారులోకి వచ్చేసి కాంబినేషన్ వచ్చి ముద్దపప్పు బాగుంటుందండి. ముద్దపప్పు కూడా నేను ఆల్రెడీ కుక్కర్లో పెట్టి 1 గ్లాస్ పప్పు శుభ్రంగా కడిగేసి కుక్కర్లో పెట్టానండి. కొంచెం పసుపు ఉప్పు వేసి 4 విజిల్స్ రానిచ్చి ఇవ్వండి ఇలా చక్కగా. తర్వాత అది ఉడికిన తర్వాత విజిల్ తీసేసి సాల్ట్ వేసి కలిపి ఇదిగో ఇట్లా గిన్నెలోకి డిష్ అవుట్ చేసేసుకున్నాను. ముద్దపప్పు మీకు ఎందుకు చూపించలేదంటే అది రాని వాళ్ళు ఎవరు ఉంటారు కదండి, అందుకని నేను చూపించలేదు. తర్వాత వచ్చి మీకు తాలింపు వేసుకుందామండి మజ్జిగ చారుకి. ఈ లోపు అది ఉడుకుతూ ఉంటుంది కాకరకాయ కూర. ఇదిగోండి, 1 స్పూన్ ఆవాలు, ఇదిగోండి 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 1 చిటికెడు మెంతులు, తర్వాత
1 స్పూన్ మినప్పప్పు, ఇదిగోండి ఇలా మినప్పప్పు. తర్వాత వచ్చేసి పోపులో కొంచెం కరివేపాకు చిటపట్లాడుతూ ఉంటే ఏమండి ఉల్లిపాయలు నేను ఒక పాయ కట్ చేశాను అన్నాను కదా, అందులో సగమే వేసుకోండి. ఎందుకంటే అది ఎప్పుడు వేయాలో నేను చెప్తాను తర్వాత. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, పెరుగు కూడా తాలింపు పెట్టుకోవచ్చండి ఇలాగా. ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే వీటితో పాటు కొత్తిమీర కూడా వేసేసానండి. చక్కగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, ఇది ఒకసారి చూద్దామండి. ఇదిగో ఉడుకుతుంది ఇది. తర్వాత వచ్చేసి టమాటా ముక్కలండి. నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలు అట్టిపెట్టమన్నాను కదా, అది ఎందుకు అట్టిపెట్టమన్నాను అన్నది మీకు నేను తర్వాత ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి చక్కగా అది మగ్గుతుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు అండి. పసుపు ఎక్కువ వేసుకుంటే బాగోదు, ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా వేయండి. తర్వాత ఇదిగోండి మజ్జిగకి సరిపడి ఉప్పు కూడా మనం ఇందులోనే వేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి అన్నిటిలోకి సైంధవ లవణమే వాడతానండి. దానికి సరిపడి ఉప్పు కూడా వేసేసాను. మేము ఉప్పు కూడా చాలా తక్కువ తింటామండి, ఎక్కువేం తినం. ఇప్పుడు దీన్ని చక్కగా సిమ్లో పెట్టుకుని ఇట్లా మగ్గబెట్టుకుందాం. ఇదిగోండి ఇలా దీన్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి. ఈ లోపల ఇది ఒకసారి చూద్దామండి. చూసారా ఇలా తెర్లుతూ చక్కగా ఉడుకుతుంది ఇది. ఈ కాకరకాయ మొత్తం ఇందులోనే ఉడికిపోయి దగ్గరకంటే వచ్చేయాలండి. అండి నా వంటలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. దగ్గు తగ్గట్లేదని చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతుంది, అందుకే వీడియోలో కూడా మధ్య మధ్యలో నా దగ్గింటిస్తుంది, కొంచెం క్షమించాలి. ఇగోండి ఇలా టమాటా కూడా చక్కగా మెల్ట్ అయిపోయి అంతవరకు మగ్గబెట్టుకోండి. ఏమండి నేను ఏ వంట చేసినా కూడా ఈజీ ప్రాసెస్లోనే చేసుకుంటాను, కానీ వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నాకు కొంచెం అందరూ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి దయచేసి. ఇదిగోండి ఇలా చక్కగా ఈ టమాటా కూడా మనం ఈ ఉప్పు ఎప్పుడైతే వేసామో చక్కగా ఇలా మెల్ట్ అయిపోతుందండి, ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పులుసు కూర మొత్తం దగ్గరకంటే పడిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని తాలింపు పెట్టుకుంటామండి. కాకరకాయ చేదు ఉండదు, ఎప్పుడైతే మనం కొంచెం బెల్లం వేయడం కూడా జరిగింది కదా, అందుకని చేదు ఉండదండి. ఇది చక్కగా ఇలా మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోనండి ఇది మొత్తం చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాత్రి తోడు పెట్టుకుని ఉదయాన్నే మజ్జిగ చేశానండి. మేగడంతా తీసేసుకుని చక్కగా వెన్న వస్తుంది కదండి, తీసేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఈ తాలింపు మనం ఏదైతే వేపేసామో అది
బాగా చల్లారిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అన్నీ వేసేసాం కదండి, ఉప్పుతో సహా. అందులో ఇప్పుడు మనం కొంచెం మజ్జిగ పోసి చక్కగా ఇదంతా ఇందులో ఇట్లా పిసుక్కోవాలండి. ఏమవుతుందంటే అప్పుడు పచ్చిమిరపకాయల్లో ఉన్న కారం, కొత్తిమీర టేస్ట్ అన్నీ దిగుతాయి. ఇగోండి ఇలాగా. తర్వాత మిగిలిన మజ్జిగ మొత్తం పోసేసుకుని చక్కగా ఇలా చేతితో కలుపుకోవాలి. కలుపుకుని మీరు కొంచెం ఉప్పు చూసుకోండి. ఉప్పు చాలలేదని అనుకుంటే కనుక మీరు సరిపడినంత ఉప్పు వేసుకోండి. దీని కాంబినేషన్ వచ్చి మనం ముద్దపప్పు కలుపుకుంటాం కదండి, అందుమూలంగా కొంచెం ఇందులో తగ్గించే వేసుకోవాలి. నాకైతే అన్నీ ఇందులో నా ఉజ్జాయం ప్రకారం అన్నీ సరిపోతాయండి. కారం చాలదనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. నేను ఇందాక ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉంచుకోండి అన్నాను కదా, ఈ మజ్జిగలో కొంచెం ఇలా పచ్చి ఉల్లిపాయ ముక్కలండి, ఒక సగం చెక్క నేను కోసింది, ఒక ఉల్లిపాయ కోసాను, సగమేమో పోపులో వేయించేసాను, సగమేమో ఇందులో కలిపేసాను. ఇవి ఏమవుతాయంటే మజ్జిగ అంత చక్కగా పీల్చుకుని ఈ ముక్కలు క్రంచీగా మనం అన్నం తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. దానికోసమని నేను ఉల్లిపాయ అట్టు పెట్టుకోమని చెప్పాను. తర్వాత వచ్చేసి ఇగోండి మజ్జిగ చారు. ఉల్లిపాయ వేసిన తర్వాత అస్సలు మనం పిసక్కూడదండి. ఇగోండి చక్కగా ఇలాగా గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇందులోనే మనం కాకరకాయ కూర కూడా తాలింపు పెట్టేసుకోవచ్చండి. ఇన్ని పాత్రలు చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది మజ్జిగే కదా, అందుకోసమని. ఇగోండి ఇట్లా మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను చెప్పేది ఏదైనా సరే మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ దయచేసి అందరూ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీనాస్ కిచెన్ ప్యారడైస్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా వేరే గిన్నె కూడా నేనేం పెట్టట్లేదండి. ఈ ప్యాన్ పెట్టాను, దానికి కొంచెం ఆయిల్ పోసాను. ఇదిగో కూర కూడా ఇట్లా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని కూడా చక్కగా తాలింపు పెట్టేసుకుందాం. ఇది కూడా మీరు ఉప్పు కారం అన్నీ చూసుకోండి. ఇగోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను కదా, ఇప్పుడు పోపుకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఇగోండి ఇలా 2 నుంచి ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ పడుతుంది. అవునండి, చక్కగా 2 ఎల్లుల్లిపాయలు తీసుకుని మనం కొంచెం కొద్దిగా దంచుకోవాలి. ఇట్లా ఇగోండి నూనె చిటపట్లాడుతుంది కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలండి, తర్వాత కొంచెం జీలకర్ర, స్టవ్ సిమ్లో పెట్టుకోండి. తర్వాత మినపప్పు, ఈ కూర కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు మినపప్పు వేసాను. తర్వాత వచ్చేసి కొంచెం ఆవాలు,
తర్వాత వచ్చేసి ఇగోండి ఇలా కరివేపాకు, ఇది బాగా బ్రౌన్ కలర్ రావాలి. ఇగోండి కాకరకాయ వేపుడు అవి చేదు తినలేని వాళ్ళు ఇలాగా కొంచెం బెల్లం వేసుకుని అలా అన్నీ వేసి ఉడకబెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయని చక్కెరల్లా కట్ చేసుకుని అవి, ఉప్పు, పసుపు, కారం, కొంచెం చింతపండు పులుసు, తర్వాత వచ్చేసి కొంచెం బెల్లం వేసుకుని ఆ పులుసులో ఆ ముక్కలన్నీ దగ్గరకంటే ఉడకనివ్వాలి. ఇగోండి ఇలా ఉడికిన తర్వాత తాలింపు ఇట్లా వేసుకోవాలి. ఇగోండి ఇలా ఈ తాలింపు బాగా వేగిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇందులో పోసి దగ్గరకంటే ఎగరబెట్టేసుకోవాలండి. ఇగోండి ఇప్పుడు దీన్ని మనం ఒక 5 నిమిషాలు దగ్గరకంటే ఇలా ఎగరనివ్వాలి. ఇగోనండి ఇలా చక్కగా డ్రైగా అయిపోవాలి. చూసారు కదా, తాలింపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల్లో ఇట్లా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇగోండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి. ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోనండి చక్కగా అలాగా కాకరకాయ కూర రెడీ అయిపోయింది. అదిగోనండి మజ్జిగ చారు, ముద్దపప్పు. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి కాకరకాయ బెల్లం పెట్టి పులుసు ఇగురు, మజ్జిగ చారు, ముద్దపప్పు. ఇందులో ముద్దపప్పులో వేడి వేడి అన్నంలో నెయ్యి, ముద్దపప్పు, ఆవకాయ వేసుకుని తిని తర్వాత ఆ కూరలు వేసుకుని తింటే ఉంటుందండి. సూపర్ కాంబినేషన్ అండి. మీలో ఎంతమందికి నా వీడియో నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనాస్ కిచెన్ ప్యారడైజ్ని. ఉంటానండి. నమస్తే, బాయ్ అండి.